ఫ్రెండ్స్ ఫైనల్గా రీచ్ అయిపోయాము. కోడికి చూసారా కొంచెం వాటర్ వేసి కడగాలి. కడిగిన తర్వాత పసుపును కుంకుమ పెట్టాలి. పెట్టిన తర్వాత గుడి చుట్టూ 3 టైమ్స్ అది పట్టుకొని తిరిగి బయట ఉన్న అమ్మవారి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల చాలామంది జనం ఉన్నారు. ఆ జనం ఉన్నప్పటికీ కూడా మన లోపలికి వెళ్ళనవరు. ఖాళీగా ఉన్నా సరే కోడిని పట్టుకొని మన లోపలికి వెళ్ళకూడదు. బయటనే దండం పెట్టుకోవాలి. అలానే మా మరిది పట్టుకొని దండం పెట్టుకొని మా చెల్లి కూడా తిరిగారు గుడి చుట్టూను. మనం లోపలికి వెళ్తాము. ఈసారి అయితే చాలా ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. గుడి అయితే పండగ కంటే చాలా రష్గా ఉంది. పండగ చేసేటప్పుడు వీడియోస్ పెట్టాను, అవి చూడండి. పండగ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. అలానే చాలా బాగా చేస్తారనమాట ఈ పండగ. నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కరు క్రాకర్స్ వెలిగిస్తారు. అలాగే మా మరిది క్రాకర్ వెలిగించారు. ఎంతసేపటికి అది వెలగలేదు, కొద్దిసేపు అయిన తర్వాత వెలిగింది. ఓకే, ఎందుకంటే కొంచెం వర్షాకాలం కదా, తడిచి ఉంటాయి. అలానే చాలా హడావుడిగా ఉందనమాట. అక్కడ కోలాటం ఆడడానికి కూడా అమ్మాయిలు వచ్చారు. నిజం చెప్పాలంటే కోలాటం నాకు చాలా ఇష్టం. మేబీ చూడాలి, నెక్స్ట్ టైం నేను నేర్చుకుంటానేమో. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. బాయ్.